అనగనగా ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతుంది. కొంతసేపటికి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది. చీమా చీమా, ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమను అడిగింది ఎలుక. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమోనన్న భయంతో పరిగెడుతున్నాను అంది చీమ. అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను కూడా నీతో పరిగెత్తాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండూ పరిగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకు అలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడ ఒక జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. ఆ భయంతో కుందేలు కూడా వాటితో పరుగులంకించుకుంది. కొంత దూరం వెళ్ళాక వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తడం ప్రారంభించింది. అలా చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో, ఇంకా నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది. అదా, అది పెద్ద గండు చీమ, నా వైపే వస్తుంటే తను ఏం చేస్తుందో అని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక, కుందేలు, నక్కకు కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని కల్లెర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క. ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం ఖచ్చితంగా అవివేకమే అవుతుంది.